గోదావరి పుష్కరాలకు రాజమండ్రి ముస్తాబవుతోంది. ఇప్పటికే రివర్ ఫ్రంట్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. పనుల్లో నాణ్యత కొరవడింది. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంపై ఓ రిపోర్ట్. గోదావరి పుష్కరాలంటే టక్కున గుర్తొచ్చేది రాజమండ్రి. లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానం కోసం తరలి వస్తూ ఉంటారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గోదావరి గట్టుపై రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యత లోపాలు వెక్కిరిస్తున్నాయి. 8 కోట్ల రూపాయలతో దాదాపు 1/2 కిలోమీటర్ మేర రివర్ ఫ్రంట్ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్మాణ పనుల్లో నాణ్యతను గాలికి వదిలేసినట్లు విమర్శలొస్తున్నాయి. 2014లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. నదీ తీరాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ పట్టాలెక్కించింది. దశల వారీగా అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు తొలి విడతగా గోదావరి రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పుష్కర్ ఘాట్, హేవలాక్ వారధి సమీపంలోని పిచ్చుకలంక అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. తొలుతగా దాదాపు 100 కోట్లతో ఆయా పనులను చేపట్టనుంది. ఇందులో భాగంగా ముందుగా 8 కోట్ల రూపాయలతో గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులకు జూన్లో శ్రీకారం చుట్టింది. పుష్కరాలలోపు రివర్ ఫ్రంట్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది అందుబాటులోకి వస్తే పుష్కరాల కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల్లో ఆశించిన రీతిలో నాణ్యతా ప్రమాణాలు కనబడటం లేదు. గోదావరి రివర్ ఫ్రంట్ అనే ఒక బ్యానర్ పెట్టి దాని మీద సుమారు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్నటువంటి ఈ రివర్ ఫ్రంట్ అనే పేరు మీద చేయవలసిన పనులన్నీ కూడా ఏదో తూతూ మంత్రంగా చేస్తారే తప్ప మరి దాని మీద పూర్తి శ్రద్ధ మాత్రం వహించట్లేదు. ఇవాళ అక్కడ మొక్కలు చాలా పెద్ద పెద్ద వృక్షాలు తొలగించారు. అవి సగమే తొలగించి మిగతాయి అలా పునాదుల్లో వదిలేస్తున్నారు. ఇవాళ మళ్ళీ అక్కడ మరి వేరేగా కాంక్రీట్ పనులు అవి చేసినట్లయితే ఆ మహావృక్షాలు మళ్ళీ మొలకెత్తి మరి ఉన్న కట్టడాలన్నీ కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది. మరి దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెడతారా, లేకపోతే దీని మీద ఏమైనా మేము ఒక ఉద్యమం లాంటిది ఏమైనా స్టార్ట్ చేయమంటారా అని చెప్పి మున్సిపల్ అధికారులని అలాగే లోకల్ ఎమ్మెల్యేని కూడా ప్రశ్నిస్తున్నాను. పివి నరసింహారావు పార్కులోని మహనీయుల విగ్రహాలు, ఇతర నిర్మాణాలు, చెట్లను తొలగించారు. ఈ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా పునాదిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. అడుగు నుంచి 2-3 అడుగుల మేరకు పాత మట్టిని, వ్యర్థాలను తొలగించాలి. మట్టి లేదా కంకరతో వాటిని ఫిల్ చేసి నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఇక్కడి పనుల్లో ఈ నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు. మొక్కుబడిగా గత సిమెంట్ వ్యర్థాలను తొలగించి దానిపైనే కంకర, బూడిదతో పూడ్చివేస్తున్నారు. కనీసం చెట్ల వేర్లను కూడా పూర్తి స్థాయి తొలగించలేదు. వేర్లు మళ్లీ జీవం పోసుకుని నిర్మాణాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇటు మొక్కల కోసం భారీ కుండీలు, రైలింగ్, ఇనుప ఊచలతో నిర్మిస్తున్నారు. అయితే ఆయా పనుల వద్ద అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కింద నుంచి పై స్థాయి వరకు అభివృద్ధి పనుల్లో వాటాలు పంచుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు తప్ప నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి.